పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి దిగి కింద పడతా అది. ఉట్టి మీద పాలు ఉంటే పిల్లికి అందవు. ఇక పిల్లి కింద కూర్చొని ఒకటే పైకి తలెత్తి శాపనార్థాలు పెట్టి నా ఉట్టి దిగిపడా ఆ కుండ వలిగిపోను, ఇది ఇట్లా జరగని అది అట్లా జరగని. పిల్లి శాపనార్థాలకు ఉట్టి దిగిపడుతుందా? లేకపోతే సిద్ధశెట్టి కింద కూర్చొని ఎవడన్నా మంత్రాలు చదివితే సితకాయలు రాలుతాయా? ఆయన కథ గట్లనే ఉంది. ఇట్లాంటి మంత్రాలతోటి ఇట్లాంటి శాపనార్థాలతోని తెలంగాణ ప్రజలు విఘ్నులు. చంద్రశేఖరరావు గారు, మీరు చేసిన మోసం, మీరు చేసిన దగ, మీరు చేసిన దోపిడి ఇంకా కళ్ళ ముందల కనిపిస్తూనే ఉంది. నువ్వు కనిపించినావంటే ఆ గాయం పచ్చిగై మళ్ళీ ప్రజలకు గుర్తొస్తుంది. నువ్వు దాచుకున్నావు, గదే పని చేయి, బయటికి రాకుండా కొంతకాలానికన్నా జనాలు నువ్వు చేసిన పాపాలను మర్చిపోతారు. నువ్వు మళ్ళీ కనిపించినావంటే అన్నీ గుర్తుపడతారు. మేం చెప్తానే ఉన్నాం, అవుల పోరలు ఆ పోరల్ని ఏందే అట్లిచ్చినావు ఊరి మీద కానీ చెప్పలే అసెంబ్లీలో. ఆయన గదే అన్నాడు ఆడ వేదిక మంది, ఈ పోరగాళ్ళని పిల్లల్ని పంపిస్తేనే వాళ్ళు చెప్పలేకపోతున్నారని. వాళ్ళ పిల్లలు అవల మాటలు మాట్లాడుతున్నారని నేను ఎప్పుడో చెప్పిన. అక్కడికి వచ్చే చదువు నేర్పు. దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను మోసం చేస్తూ కనీసం ఆ దళితుని ప్రతిపక్ష నాయకుడినన్నా చెయ్యి. కనీసము అప్పుడు చేసిన మోపాలు కొన్నన్నా గడుక్కో. అంతే తప్ప ఆయన మాటలల్లా మళ్ళీ ముసుగు తోడుకొని రావాలనే ప్రయత్నం చేస్తుండు. కపట నాటక సూత్రధారి అని వెనకటికి చెప్పారు కదా, కపట నాటక సూత్రధారి మళ్ళీ బయలుదేరిండు. ప్రజలు అప్రమత్తంగా ఉండండి. కార్మిక సోదరులారా, మేడేనా నేను మాట ఇస్తున్నా.